ఫ్రెండ్ అంటే అందరితో ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండ్ అంటే పర్సనల్ అన్నమాట. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? మళ్ళీ కుంపు ముంచేవాడు వీడే అన్నమాట. ఇంకా ఫ్రెండ్ అన్న ముంచడేమో కానీ ఎవడు ముంచుతాడు? ఈ బెస్ట్ ఫ్రెండే బాగా ముంచుతాడు. మామూలుడు ముంచడు పెద్ద. మనం బాగా ప్రాణం అనుకుంటున్నాం చూసావా, మనం బాగా ముఖ్యుడు అనుకుంటున్నాం చూసావా, ప్రతి కార్యక్రమంలో తీసుకొచ్చి ముందెడుతున్నాం చూసావా, ఈడే మన కొంపని ఏం చేస్తాడు? గొల్ల చేస్తాడు. ఈడే మన కొంపని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేద్దన్నాడు? నమ్మొద్దన్న. నువ్వు చెప్పండి, దేవుణ్ణి నమ్మేవా? ఇలాంటి వాళ్ళు నమ్మేవా? మీరు గమనించండి, వీళ్ళ ఫ్రెండ్స్ ఏదో నీ ముఖ్య స్నేహితుని అనుకుంటున్నావు చూసావా, నీ ముఖ్య స్నేహితుని ఒక పక్క, దేవుడిని ఒక పక్కన పెడితే నువ్వు టాలీ చేసుకో. నేను ఎవరిని ఎక్కువ నమ్మే విషయాలు చెప్పాను? ఫ్రెండ్ నమ్మే ఎక్కువ విషయాలు చెప్పాను. మళ్ళీ ఫ్రెండ్స్కి ఫిలాసఫీలు ఎక్కువ చెప్పారు. అమ్మైనా నాన్నైనా ఎవరైనా సరే దూరంగా ఉంటాను. ఫ్రెండే ప్రాణంలో కంటే ప్రాణం పోయే టైంలో ఎవడొస్తాడంట? ఫ్రెండే వస్తాడంట. ఒక దాన్ని తీసుకెళ్లే టైంలో కూడా ఎవడొస్తాడంట? ఫ్రెండే వస్తాడు. మరి కొంప ముంచే కార్యక్రమాలకు ఎదవలే ఉంటారు. ఎవరుంటారు మరి? మన జీవితాలను పాడు చేసేవాళ్ళు, మన కొంపలు ముంచేవాళ్ళు ఎవరుంటారు? ఫ్రెండ్సే ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ని మనం ఏం చేస్తాం? నమ్ముతాం. చాలామంది చూడండి, చెల్లెలు చదువుకుంటా కాలేజీకి వెళ్తారు. ఇంపార్టెంట్ విషయాలని ఎవరు చెప్తారు తెలుసా? అమ్మ నాన్నకి చెప్పరు. ఎవరు చెప్తారు? లేదో ఓడబడిసే వాళ్ళలాగా. అంటే లేదో మరి నెలకి కాలేజ్ ఫీజు కట్టి వీళ్ళు మెయింటెనెన్స్కి డబ్బులు వేసేది ఈ పనికిమాలి ఫ్రెండ్సే కదా. ఈ పనికిమాలి ఫ్రెండ్స్కే అన్ని చెప్తారు, ఇంట్లో విషయాలన్నీ. ఎవరు నమ్మరు? మన బాగోపది చూసే తల్లిని నమ్మరు. మన కంటికి రెప్పలా కాపాడుకునే మన తల్లిదండ్రులు నమ్మరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు? స్నేహితులనే ఎక్కువ నమ్ముతారు. అలా నమ్మి ఏం చేశారు? మోసపోలేదా? మళ్ళీ ఇంపార్టెంట్ విషయాలు, అమ్మ వాళ్ళ ఎవరు ఇలా అంటున్నారమ్మంటే, వాళ్ళు అలా అన్నారంటే మళ్ళీ ఈ విషయాలు ఎవరు చెప్తారు? మళ్ళీ ఫ్రెండ్కే చెప్తారు. ఆ ఫ్రెండ్ ఏం చేద్ది? కొంపు ముంచేది కూడా ఆ ఫ్రెండే. ఎగ్జాంపుల్ మీరు చూడండి, కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి. ఓపెన్గా చెప్పాలంటే, కాలేజీలోకి వెళ్తున్నప్పుడు సపోజ్ పనికి మళ్ళీ ఏదో మనం చూస్తున్నారు అనుకోండి, ఎవరు చెప్పాలి? అమ్మకొచ్చి లేకపోతే నాన్నకొచ్చి, నాన్న ఇలా అంటున్నాను నాన్న అని చెప్పాలి. కానీ ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ చెప్తాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తాడు తెలుసా? ఆడి ఈ ఫ్రెండ్ని టచ్ చేస్తాడు. ఆడి ఈ ఫ్రెండ్ని టచ్ చేస్తే ఏం చేస్తాడు? ఓన్లీ నువ్వంటే బాగా ఇష్టమంట, నువ్వు లేకపోతే ఉండలేడంట. నువ్వు నమ్మిన ఫ్రెండే నిన్నేం చేస్తున్నావు తెలుసా? నా బెస్ట్ అనుకున్నదే నీ కంపెయిన్ చేసిందో తెలుసా? నువ్వు నమ్మిన నీ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసా? నీవు నిజంగా నీ మేలు కోరే ఫ్రెండ్ అయితే ఏం చేయాలి? దవడ పగిలిపోద్దరే ఎదవా అని అనాలి. ఎందుకు? నీ మేలు కోరేదైతే, నీ బాగు కోరేదైతే, నీ స్నేహం నిజమైన స్నేహం అయితే, నువ్వు నిజంగా నిన్ను ప్రేమించేదైతే, నువ్వు బాగుండాలనుకునేదైతే ఏం చేయాలి? మరి ఏం చేస్తుంది నీ ఫ్రెండ్? సపోర్ట్ చేసింది. ఏ సపోర్ట్? డైరీ మిల్క్ తెచ్చింది నీకు. ఎవడో ఎదవిస్తే ఆ మిల్క్ తెచ్చి నీకు ఇచ్చింది. ఆ మిల్క్ చూసి నువ్వేమైపోయావు? ఇలాంటి స్నేహాలు మనం నమ్మడానికి దేవుడు వద్దు అన్నాడంటే వద్దమ్మా, మనకు అలాంటి స్నేహాలు వద్దు.